ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మోడల్ బ్లౌజు విత్ కట్ వర్క్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసుకున్న పేపర్ని లైనింగ్ క్లాత్ మీద నేను మార్క్ చేసుకుంటున్నాను. స్ట్రైట్గా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కట్ వర్క్ అనేది నేను మార్క్ చేయట్లేదు, జస్ట్ స్ట్రైట్గా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి 0.5 ఇంచెస్ మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి 0.5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి మనం ఖర్చు కోసం. అందుకని చెప్పేసి 0.5కి నేను మొత్తం మార్క్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 0.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక స్కేల్ యూజ్ చేసుకొని డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి. ఎందుకంటే మనము ఇక్కడ బకరం పీస్ వేసి తిప్పినప్పుడు మనకు కొంచెం అన్న ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి. అందుకని ఇలా కట్ చేశాను. ఇలా బకరం పీస్ని ఇలా కట్ చేసుకున్న బకరం పీస్ని ఇలాగా దీనిపైన పెట్టుకొని ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనకు బకరం పీస్ అనేది పక్కకు జరగకుండా ఉంటుంది. అందుకోసం మనకు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను వీటిని అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో సరిగ్గా కనిపించట్లేదు. ఇలాగా సైడ్లన్నీ జాయిన్ చేసుకుంటున్నాను. ఈ పేపర్ కటింగ్ అనేది నేను సపరేట్ వీడియో చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఇలాగా మనకు ఇక్కడ పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకు పక్కకు జరగకుండా అనేది ఉంటుంది. ఇలాగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మనకు ఈ కర్వ్ షేప్ ఉంది కదా, కట్ వర్క్ అలాగే రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేయాలి. లైనింగ్ క్లాత్ని దీన్ని మనకి ఇది వచ్చేసి ఉల్టా సైడ్ ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉల్టా సైడ్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.